నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ కాకినాడ కార్యక్రమంలో ప్రతి గురువారం జరిగే 47వ డివిజన్ ద్వారకా నగర్, మొహర్ నగర్ ఏరియాలో ఎంతో కాలం నుంచి రోడ్ల మీద బడ్డీలు విపరీతమైనటువంటి చెత్త చెదారాలతో డ్రైనేజీలు మూసివేయబడి ప్రాంతాన్ని శానిటేషన్ ఇన్స్పెక్టర్ వర్కర్లతో కలిసి ఖాళీ చేయించి పరిశుభ్రపరచడం జరిగింది. ఆ ప్రదేశం అంతా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మన డివిజన్ సమస్యలను తెలియపరిచి సహకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గొడ్ల అప్పారావు, కొల్లాపత్తుల అప్పారావు కోరారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 47వ డివిజన్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే డ్రైనేజీల మీద షాపులు పెట్టాడు. గతంలో చూడండి, 47వ డివిజన్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎందుకు పనిచేయలేదు, డంపింగ్ యార్డ్లా తయారు చేశారు. ప్రజలు సహకరించి రేపు రాబోయే వర్షాల్లో మన వార్డు అంతా బాగా ఉండాలంటే ప్రజల సహకారంతో ముందుకెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ షాపులు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మటు ఒప్పుకునేది లేదు. ఎందుకంటే ఇలా పెట్టేసి షాపులన్నీ మూసేసి ప్రజలకు ఇబ్బంది పెట్టారు. ప్రజా ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేస్తాం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టేసి అలా ఉద్దేశించుకోవాలి. రోడ్లు కట్టడం చేసి ఈరోజు మున్సిపల్ శాంతి ఇన్స్పెక్టర్ దుర్గారావు గారు, అలాగే మేస్త్రి రావు గారు, సర్పంచ్ అబ్బాయి దుర్గాలు అందరూ వాటిలో పనిచేస్తారు. పనిచేసేటప్పుడు పొగుడుతాం ఉద్యోగస్తులు, పని చేయకపోతే ఇబ్బంది పెడతారు, రెండు ఉంటారు. కానీ పని చేస్తారు కాబట్టి వాళ్ళని సన్మానిస్తారు. వాటిలో చక్కగా చేయడానికి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా నెంబర్ కూడా ఫోన్ చేసి ఇమీడియట్గా వచ్చి ఆ క్లీన్ జరుగుతుంది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఎక్కువ కాకుండా పని పనులు అన్నీ చేసి జరిగింది. కనుక ఇవన్నీ కూడా వాటిలో కూడా ఎక్కడ పడితే అక్కడ బడ్డీలు, షాపులు పెట్టేసి ఇష్టానుసారంగా దుస్తులు చెత్త కూడా వేయడానికి లేదని చెప్పి తెలియజేసుకుంటూ 47వ డివిజన్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు బాలాజీ గారి ఆధ్వర్యంలో, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే సిటీ శాసనసభ్యులు పండుగ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో వాటిలో పనిచేస్తున్నాం. ప్రతి గురువారం ఈ డివిజన్లో స్వచ్ఛ క్లీన్ కాకినాడ, గ్రీన్ కాకినాడ కార్యక్రమం యువనాయకుడు మంచి ఇన్స్పెక్టర్ ఎందుకు కొడుకున్నారంటే పని చేస్తారు కాబట్టి వారం రోజుల్లో మార్పు తీసుకొచ్చారు కనుక ఈ కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్ళు కూడా మార్పులు అంశం జరిగినా ఏం జరిగినా ముందు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా, ప్రజలు మెచ్చుకునేటట్టుగా వార్డులు తీర్చిదిద్దానని